హలో నమస్తే అండి. నేటి యువత ఎటువైపు పయనిస్తుంది? అవునండి, నేటి యువకులు అందరూ కూడా ఏ సైడ్ పయనిస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా రీల్స్ యూస్ కోసమో పబ్లిసిటీ కోసమో రీల్స్ చేస్తున్నారు, కానీ మీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. యువకులందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ తీయొచ్చు, కానీ మీ ప్రాణాలను తెచ్చుకోకండి. రీల్స్ చేయొచ్చు, కానీ మీ ప్రాణాలను తెచ్చుకోకండి. ఎట్టి పరిస్థితులు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మీరు సెల్ఫీ తీస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు యూస్ కోసమా లేదా మీ తల్లిదండ్రుల కోసమా? ఒక్కసారి ఆలోచించండి. చేయొచ్చు, సరదా ఉండొచ్చు అందరికీ కూడా, నో ప్రాబ్లం. కానీ ఒకటి, మనం చేసే రీల్స్ సమాజానికి 10 మందికి ఉపయోగపడే రీల్స్ చేయండి. మనం తీసే సెల్ఫీ 10 మందికి ఉపయోగపడే సెల్ఫీగా చేయండి. ఎవరైనా ఒకరు ఆపదలో ఉంటే సాయం చేయండి తప్ప సెల్ఫీ తీయకండి ప్లీజ్. జేబులో ఉన్న సెల్ని పక్కన పెట్టండి, సాయం చేయండి. సెల్ఫీ తీసే చేతుల కంటే సాయం చేసే చేతులు మిన్న. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. యువకులు అందరూ కూడా ఈ వీడియో ద్వారా అందరూ కూడా గమనించండి. రీల్స్ చేయండి, సెల్ఫీలు చేయండి. కాకపోతే ఒకటి, మన సమాజానికి ఉపయోగపడే సెల్ఫీలు మాత్రమే, రీల్స్ మాత్రమే చేయండి. నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఢిల్లీలో అశోక్ నగర్లో ఉంటున్న ఒక యువకుడు ఒక ఒరిజినల్ గాను పట్టుకొని రీల్స్ చేశాడండి. 28 సంవత్సరాల యువకుడు. అది అన్రెస్పెక్టెడ్గా పేలిపోవడంతో పాపం తన గుండెల మీద గురిపెట్టుకొని రీల్స్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్ అయినటువంటి ఒక ఆయన షూట్ చేస్తున్నాడు. కానీ తను అప్పటికే లోడ్ చేసిన తుపాకీతో ఇలా పెట్టుకునేసరికి అది ఆ అన్రెస్పెక్టెడ్ పేలిపోవడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి యువకులందరూ కూడా. మన మీద ఎన్నోటువంటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఈ విధంగా మనం ఎటువంటి పనులు చేస్తే రీల్స్ మోజులో పడి ఎంత బాధపడతారు, ఎంత నరక యాతన అనిపిస్తారు తల్లిదండ్రులు. ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా, యువకులందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను సూచనలిస్తున్నాను. నాకెంతో బాధాకరం అనిపించి ఈ వీడియో చేశాను. కావున ప్రతి ఒక్కరు కూడా, యువకులందరూ కూడా తెలుసుకొని సెల్ఫీ చేసే ముందు సాయం చేయండి. రీల్స్ చేసే ముందు సమాజానికి ఉపయోగపడే రీల్స్ చేయండి. మీ ప్రాణాల మీద జాగ్రత్త చూసుకోండి, మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. యువకులందరికీ కూడా వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, ఉంటాను.